హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము బీరకాయలో మిల్ మేకర్ వేసి కర్రీ చేయబోతున్నాము. మీరు ఎప్పుడైనా చేశారా? ఎలా చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి. మసాలాలు ఏమీ ఎక్కువ యూజ్ చేయకుండా కమ్మగా ఉంటుందండి కర్రీ అయితే. ఇలా ఒకసారి చేశారంటే చాలా బాగుంటుంది. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియోలోకి వెళ్దామా? మరి ముందుగా ఇక్కడ నేను 1/2 kg బీరకాయలని పైన పొట్టు తీసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. చిన్న ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది కర్రీ. దానికోసం కొంచెం కరివేపాకు, 3 ఉల్లిపాయలు సన్నగా తరగాలి, వెల్లుల్లిపాయలు, 1 వెల్లుల్లిపాయి, 2 పచ్చిమిరపకాయలు, 3 టమోటాలండి, 1 కప్పు మిల్ మేకర్లు ముందుగానే వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. వేడి నీటిలో వేసుకుంటే చక్కగా మెత్తగా అయిపోతాయండి. ఇప్పుడు మనము స్టవ్ మీద కళాయి పెట్టుకొని 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, మనము పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పైన పొట్టు తీసి వేసుకోవాలండి, బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్లో 1 నిమిషం పాటు ఇలా బాగా వేగనివ్వాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చక్కగా వేగినంత వరకు ఇలా కలుపుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు. ఈ కర్రీ కుక్కర్లో చేసుకుంటే ఇంకా తొందరగా అయిపోతుందండి. కాకపోతే నా దగ్గర పెద్ద కుక్కర్ ఉంది, అందుకే నేను కుక్కర్లో చూపించట్లేదు, ఇలా కళాయిలో చేసుకుంటున్నాను కూర. మీ దగ్గర కుక్కర్ ఉన్నట్లయితే కుక్కర్లో చేసుకోండి. చూసారు కదా, చక్కగా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపాలండి. కుక్కర్లో అనుకోండి తొందరగా అయిపోతుందండి. 4-5 విజిల్కి మెత్తగా ఉడికిపోతుంది, టైం సేవ్ అవుతుంది. అలానే మనకి గ్యాస్ కూడా మిగులుతుంది కదా. కుక్కర్లో పెట్టుకుంటే బాగుంటుంది కర్రీ కూడా. కాకపోతే చెప్తున్నాను కదా, నా దగ్గర పెద్ద కుక్కరే ఉందండి. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమోటాలు కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుంటే టమోటా ముక్కలు మెత్తగా మగ్గిపోతాయండి. ఎప్పుడైనా టమోటా ముక్కలు మగ్గడానికి ముందుగా సాల్ట్ వేసుకొని కనుక 1 నిమిషం పాటు మూత పెట్టుకుంటే మెత్తగా మనకి టమోటాలన్నీ మగ్గిపోతాయి. బీరకాయతో ఎక్కువ మనము శనగపప్పు ఇలా వేరేవి వేసుకొని వండుకుంటాం కదా. ఒక్కసారి ఇలా వేసుకొని కర్రీ చేయండి, చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. చూసారు కదా, చక్కగా మగ్గిపోయాయండి టమోటాలన్నీ. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్నర కారం వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలండి. మీరు తినేదాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మిల్ మేకర్లను కూడా వేసుకుంటూ ఇలా మొత్తం ఒకసారి కలుపుకుంటే ఉప్పు, కారం అన్నీ బాగా పట్టి టేస్ట్గా ఉంటుంది. ఇలా 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము దీనిలో బీరకాయ ముక్కలను కూడా వేసుకోవాలండి. బీరకాయ ముక్కల్లో ఎక్కువ వాటర్ ఉంటుంది కదా, మనం అప్పుడే వాటర్ వేసేయకూడదు. ఇవి కూడా చక్కగా మగ్గనివ్వాలి, బాగా ఉడికిపోవాలండి. 4-5 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేయాలి. చక్కగా దీనిలో నుంచి వాటర్ వచ్చి మెత్తగా అయితే ఉడుకుతాయండి. మిల్ మేకర్లు, బీరకాయలు కలిపి మొత్తం కూడా చక్కగా ఉడికిపోతుంది. మేమైతే ఎప్పుడు కూడా చపాతీతోనే తింటామండి ఈ కర్రీ. ఇప్పుడు మనము మూత పెట్టుకుందాము 4-5 నిమిషాల పాటు. చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో, చక్కగా ఊరి అలానే ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి దీనిలో.
మరీ ఎక్కువ అయితే వేసుకోకండి, ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఇంకో 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో కొంచెం చికెన్ మసాలా పౌడర్ అయినా గరం మసాలా పౌడర్ అయినా వేసుకుంటే బాగుంటుందండి. నేను ఇక్కడ చికెన్ మసాలా పౌడర్ అయితే వేసాను. ఇది వేయడం వల్ల కర్రీ టేస్ట్ వస్తుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇలా మూత పెట్టుకొని ఇంకో 2 నిమిషాల పాటు కానీ కుక్ చేసుకున్నామంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదా, చక్కగా దగ్గరగా ఆయిల్ పైకి తేలి కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకోవడమే. ఇలా కొంచెం జ్యూసీగా ఉంటే చపాతీలోకి బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం మనము. చూసారు కదా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో బీరకాయ మిల్ మేకర్ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకుందాము. చూసారు కదా చక్కగా ఎమ్మీగా మిల్ మేకర్ బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో మాకైతే కామెంట్ బాక్స్లో తెలపండి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికి కూడా నా ఛానల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.